హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు దీపక్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? అయితే ఈ రోజు మన వీడియోలో మనం రోజు చేసే కొన్ని పనుల్ని ఇలా చేసుకుంటే మన పని చాలా సులభంగా అయిపోతుందండి. అది ఏంటో ఎలాగో ఈ రోజు వీడియోలో అయితే చెప్తాను. ముందుగా ఫస్ట్ టిప్ వచ్చేసి కొన్ని స్వెటర్లకైతే ఇలా పాకెట్స్ అయితే ఉండవు చూడండి. దీనికి కూడా పాకెట్ అయితే లేదు. అలాంటప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మనం జేబులో ఏదైనా పెట్టుకోవాలనుకున్నప్పుడైనా లేకపోతే మనం బయటికి వెళ్ళినప్పుడు డబ్బులు కానీ లేకపోతే ఫోన్ కానీ పెట్టుకోవడానికి ఇలా పాకెట్స్ లేకపోతే ఇలా ట్రై చేయండి. ఇంకా స్వెటర్ వెనుక బాగాన ఏదైనా ఇంట్లో ఉండే జ్యువెలరీ పర్సులు ఉంటాయి కదా, అదైతే ఒకటి తీసేసుకుని ఇలా పిన్ పెట్టేసి మనం పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడైనా స్వెటర్ వేసుకుని బయటికి వెళ్ళినప్పుడు అందులో డబ్బులు కానీ మొబైల్ కానీ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఇలా ట్రై చేయండి. సరే, ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తాను. మనం ఆ మార్కెట్ నుంచి అయితే ఇలాంటి పప్పుల ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చుకుంటాం కదండి. ఈ ప్యాకెట్ ని తీసుకొచ్చుకొని మనం డబ్బాలు అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా. ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నప్పుడు మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి, ఇంకా అది పురుగు పట్టకుండా ఉండాలి అంటే మాత్రం ఇలా ట్రై చేయండి. పప్పు మనం ఏ డబ్బాలు అయితే వేసుకుంటామో ఆ డబ్బాలో కొంచెం పసుపు తర్వాత ఉప్పు వేసి తర్వాత మనం పప్పు కానీ లేకపోతే రవ్వ కానీ ఏదైనా వేసుకున్నామంటే మనకి చాలా రోజుల వరకు పురుగు అయితే పట్టదండి. 6 నెలల వరకైనా ఫ్రెష్ గా ఉంటుంది. ఓకే, ఇలా వేసి పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇందులోనే ఇంకొక టిప్ చెప్తాను. మనం ఈ పాకెట్స్ ని ఈ కవర్ ని మనం ఎవరైనా సరే ఇలా సైడ్ కి కట్ చేసుకుంటాం కదండి. మనం ఇప్పుడు డబ్బాలో పోసుకోవాలంటే ఆ పప్పు అంతా కూడా ఇలా సైడ్ కట్ చేస్తాం కదా, అలా కట్ చేయకుండా ఇలా మిడిల్ లో కట్ చేసుకోండి. నేను చూపిస్తాను చూడండి. ఇలా మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఎందుకు కట్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఇలా కట్ చేసుకుంటే మన పని చాలా సులువుగా అయిపోతుంది. చూడండి, ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఓకే, ఇలా మధ్యలోకి కట్ చేసుకుని మధ్య భాగాన్ని ఇలా ఓపెన్ చేసేసుకుంటే మనం కావాల్సినంత పప్పుని డబ్బాలో వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ కవర్లో ఇంకా కొంచెం పప్పు అయితే మిగిలిపోతూ ఉంటుంది కదా, కొంచెం చిన్న చిన్న డబ్బాలో వేసి పెట్టుకుంటే మాత్రం కొంచెం వరకే పప్పు పడుతుంది. తర్వాత ఇంకొంచెం పప్పు అదే కవర్లో ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ మనం వేరే ఇంకోసారి మళ్ళీ ఆ పప్పు డబ్బాలో పప్పు అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకోవడానికి దీన్ని అయితే మనం పక్కన పెట్టి ఎక్కడైనా పెట్టేస్తూ ఉంటాం కదా. మనం ఇలా సైడ్ లోకి మాత్రం కట్ చేసుకుంటే దానికి రబ్బర్ బ్యాండ్ కానీ లేకపోతే పిన్స్ గానీ వేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను మీకు చూపించడం కోసం ఈ పెద్ద డబ్బాలైనా కొంచెం పప్పు వేసాను. ఇలా మనం సైడ్ లో కట్ చేయకుండా ఇలా మిడిల్ లో కట్ చేసుకున్నామంటే దీన్ని మనం ఇలా ముడి వేసేసుకోవచ్చు అండి. ముడి వేసేసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది. మనకి ఏ రబ్బర్ బ్యాండ్ గానీ రబ్బర్స్ గానీ లేకపోతే మనం పిన్స్ గానీ ఏమీ అవసరం లేదు. ఇంకా ఇలా మధ్యలో కట్ చేసుకుంటేనే మనకి ఇలా ముడి వేసుకోవడానికి వస్తుంది. కాబట్టి ఇలా మధ్యలో కట్ చేసుకొని మనం ఇంకా మనకు కావాల్సినంత పప్పు డబ్బాలో వేసేసుకుని తర్వాత ఇది మనం వేరే డబ్బాలో మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇలా కొంచెం గాలి కూడా వెళ్ళదు ఇంకా. ఓకే, సరే, మరి ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తాను. మనం ఇంట్లో ఇలాంటి దారాలు అయితే ఉంటాయి కదండి, ఈ దారాలన్నీ కూడా ఒకే డబ్బాలో వేసి పెట్టుకుంటాం కదా. అలా పెట్టుకున్నప్పుడు దారాలన్నీ ఊడిపోయి ఒకదానికొకటి చిక్కుపడిపోయి మొత్తం అంత దారాలన్నీ వేస్ట్ అవుతూ ఉంటాయి కదా. అలా కాకుండా నీట్ గా ఉండాలంటే మనం యూజ్ చేసే ఇలాంటి స్టిక్కర్స్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అందులో ఒకటి అయితే తీసుకొని నేను చూపించిన విధంగా ఇలా పెట్టేసుకోవాలి. ఈ దారం చివరి భాగంలో పెట్టేసుకోవాలి. చూడండి, దారం చివరిలో పెట్టేసుకుంటే మనం స్టిక్కర్ కి కొంచెం గమ్ ఉంటుంది కాబట్టి అది అక్కడికే అతుకుపోతుంది అనమాట. ఇంకా దారం అయితే బయటికి రాదు. మళ్ళీ మనం స్టిక్కర్ తీసేంత వరకు కూడా దారం అయితే బయటికి రాదు. ఇంకా మనం ఇవి ఎన్ని దారాలైనా ఒకే డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నా కూడా మనకి నీట్ గా ఉంటుంది. ఒకదానికొకటి విడిపోయి చిక్కుపడిపోయి అంత వేస్ట్ అవుతుంది అన్నట్టుగా ఉండదు. చూడండి, ఇలా మనకు ఎన్ని దారాలు ఉంటే అన్నిటి కూడా మనం ఇలాగే స్టిక్కర్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు చాలా ఈజీగా అయిపోతుంది పని కూడా. మనకి చిక్కుపడిపోయి అంత దారం అంతా వేస్ట్ అవుతుంది అన్నట్టు ఉండదు. మనకు కావాలనిపించినప్పుడు ఇలా కొంచెం స్టిక్కర్ తీసేసి మనకు కావాల్సిన దారం తీసుకుని మళ్ళీ ఈ దారం చివరి భాగంలో ఇలా స్టిక్కర్ పెట్టేసామంటే నీట్ గా ఉంటుంది. ఓకేనా, నచ్చితే ట్రై చేయండి. ఓకే, ఇలా మనం ఈ స్టిక్కర్స్ అయితే ఇలా దారాలకు యూజ్ చేస్తే మనకి చూడడానికి కూడా నీట్ గా ఉంటుంది. ఇక దారం కూడా వేస్ట్ అవ్వదు. ఓకే, సరే, ఇప్పుడు మరి ఇంకొక టిప్ చెప్తాను. మనం ఇంకా గుళ్ళో కానీ లేకపోతే ఇంట్లో కానీ కొబ్బరికాయ కొట్టినప్పుడు మనకి ఇలా కొబ్బరికాయని ఒక 2-3 రోజులు నిల్వ ఉంచుకోవాలంటే మనం బయట పెట్టిన ఫ్రిడ్జ్ లో పెట్టేసిన దాని చుట్టూరు అంత పచ్చగా వచ్చేస్తుంది. తర్వాత ఏమైనా నల్లగా పురుగులు కూడా వాళ్తూ ఉంటాయి కదా, అలా ఉండకుండా ఫ్రెష్ గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. లోపలంతా కూడా కొంచెం నీట్ గా తూడ్చేసుకోండి. బుట్ట అదంతా ఏదైనా అంటితే అంతా నీట్ గా తూడ్చేసుకున్న తర్వాత కొంచెం నిమ్మకాయని తీసేసుకొని ఇలా కొంచెం అలా అప్లై చేయండి. ఇలా మొత్తం రుద్దేసేయండి. ఇలా రుద్ది పెట్టేసామంటే మనకి ఇంకో 2-3 రోజుల వరకు కూడా ఫ్రెష్ గా ఉంటుంది. ఓకేనా, ఇంకా దాని చుట్టూరా ఇలా పచ్చగా రావడము పురుగు పెట్టడం అదంతా ఏముండదు. నీట్ గా ఫ్రెష్ గా ఉంటుంది. ఓకేనా, నచ్చితే ట్రై చేయండి. ఓకే, సరే, మరి ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తాను. మనకి వేస్ట్ గా బాటిల్స్ మూతలు అయితే ఇలా వేస్ట్ గా పడి ఉంటాయి కదా, వీటిని మనం ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను.
దీనికైతే నేను ఇప్పుడు డబల్ సైడ్ టేప్ ఉంటుంది కదండి, ఈ టేప్ని అయితే ఇలా అతికి పెట్టేస్తున్నాను చూడండి. అన్ని బాటిల్ మూతలకు కూడా ఇలాగే పెట్టేస్తున్నాను. ఈ మూతలకైతే ఇప్పుడు వీటినైతే నేను బాత్రూంలో టైల్స్ కానీ లేకపోతే మనం బాత్రూమ్ డోర్ కానీ ఇలా ఒకదాని పక్కన ఒకటి కొంచెం కొంచెం గ్యాప్తో నేను చూపించినట్టుగా ఇలా కొంచెం కొంచెం గ్యాప్తో మనకి ఎన్ని బాటిల్స్ మూతలు ఉంటే అన్ని బాటిల్స్ మూతల్ని ఇలా అతుకు పెట్టేసాం అనుకోండి, ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుందో చెప్తాను. ఇలా అన్ని బాటిల్స్ మూతల్ని కూడా నేను ఇలాగే కొంచెం కొంచెం గ్యాప్లో నేను చూపించినంత గ్యాప్లో ఇలా అతుకు పెట్టేసుకొని వీటికి మనం బ్రష్లు కానీ లేకపోతే టంగ్ క్లీనర్స్ కానీ ఏవైనా వేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. చూడండి ఇప్పుడు నేను వీటికి బ్రష్లు అయితే పెట్టి చూపిస్తున్నాను. ఇలా మనకి బ్రష్లు పెట్టుకోవడానికి అయితే నీట్గా ఉంటుంది. ఓకే, ఇలా పెట్టేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. ఇలా బాత్రూమ్ డోర్ కానీ లేకపోతే బాత్రూమ్ టైల్స్ కానీ ఇలా పెట్టేసుకోవచ్చు. ఓకేనా. సరే ఇప్పుడు మరి ఇంకొక టిప్ చెప్తాను. ఈ పెనం చూసారా ఎంత నల్లగా ఉంది, చూసారా ఎంత జిడ్డు పట్టేసి ఇంకా నల్లగా ఉంది. దీన్ని మనం మామూలుగా సబ్బులు పెట్టి స్క్రబ్బర్లు పెట్టి క్లీన్ చేసినా కూడా క్లీన్ అవ్వదు. అలాంటి ఈ పెనాన్ని నేను ఇప్పుడు ఎలా క్లీన్ చేస్తానో చూపిస్తాను. చాలా ఈజీగా, చాలా అసలు నమ్మలేమంత ఈజీగా క్లీన్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు నేను స్టవ్ అయితే వెలిగించిన తర్వాత దీనిపైన కొంచెం పసుపు చల్లుతున్నాను. చూడండి ఇలా వేడి పెనం మీదనే పసుపు చల్లేసుకోవాలి. పసుపు చల్లుకున్న తర్వాత దీనిపైన కొంచెం సర్ఫ్ కూడా వేసేదంతా మొత్తం అంతా రఫ్ చేసేసుకోవాలి. పైన అంతా ఇట్లా కొంచెం అంతా అనేసుకున్న తర్వాత కొంచెం దీని మీద కొంచెం సర్ఫ్ కూడా వేసుకున్నాను. ఓకే, ఇలా వేడి వేడి పెనం మీదనే వేసేసుకోవాలి. వేసుకొని తర్వాత కొన్ని వాటర్ చల్లేసుకున్న తర్వాత ఓకే, మనం దీపాలు పెట్టుకుంటాం కదండి ప్రమిదలు, ఆ ప్రమిదను ఒకటి తీసేసుకొని ఇలా మొత్తం మనం గిన్నెలైతే ఎలా తోముకుంటామో అలా మొత్తం అంతా గీకేసుకోవాలన్నమాట. ఇలా మనం మామూలుగా గిన్నెలు అయితే ఎలా ఇలా ఇలా రఫ్ చేస్తూ ఇట్లా అంటాం కదా, అలాగే మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి. కొంచెం సేపు వేడి పెనం మీద పెట్టేసి అలా క్లీన్ చేసుకొని ఇప్పుడు నేను స్టవ్ మీద నుంచి కిందికి దింపేసి ఇలా మొత్తం అంతా ఇలా రఫ్ చేస్తున్నాను. చూడండి ఇలా మనం రఫ్ చేస్తే ఎంత నీట్గా అంటే దాని లోపల ఉన్న జిడ్డంతా కూడా పోతుంది. చూడండి ఇలా మొత్తం అంతా పోయి అదంతా కూడా తెల్లగా వచ్చేసింది. చూసారా ఫస్ట్ లో ఎంత నల్లగా ఉన్న ఈ పెనాన్ని కూడా ఎంత నీట్ గా క్లీన్ చేసేసింది. ఇలా మనం వేడి పెనం మీద పసుపు వేసేసి కాసేపు కొంచెం సేపు ప్రమిదతో ఇలా రుద్దిస్తూ ఉంటే చూడండి చాలా నీట్ గా ఉంది కదా. ఈ చివర్లో నేను ఎందుకు క్లీన్ చేయలేదంటే నేను మీకు చూపించడం కోసం, తేడా చూపించడం కోసం చూపిస్తున్నా. చూడండి నేను ఈ మధ్య భాగంలోనే క్లీన్ చేశాను, ఈ చివర్లో క్లీన్ చేయలేదు. కాబట్టి నేను ఫస్ట్ లో మనకి పెనం ఎలా ఉంది, చివర్లో ఎలా ఉందో అలా ఉంది కదా. అలాంటి పెనాన్ని ఇలా నీట్ గా క్లీన్ గా చేసేసుకోవచ్చు. ఇలా మనం సబ్బులు పెట్టినా క్లీన్ అవ్వదు. అలాంటిది ఇలా కొంచెం పసుపు చల్లి క్లీన్ చేసేసుకోండి, చాలా నీట్ గా ఉంటుంది. ఇప్పుడు కడిగి తూర్చిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత నీట్ గా వచ్చిందో. ఓకే, నచ్చితే ట్రై చేయండి. ఇంతే అండి ఈ రోజుకి వీడియో. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.